సార్ ఇప్పుడు మనం తీసుకున్న భారతీయ ఆహారం పైన హ్మ్. ఇప్పుడున్న ఈ కార్పొరేట్ వైద్యులు కంప్లెయింట్ చేస్తున్నారు. హ్మ్. అది తినకూడదు, ఇది తినకూడదు, పచ్చళ్ళు తినకూడదు, ఎక్కువ కార్బోహైడ్రేట్ తినకూడదు. హ్మ్. కానీ మరి ఇన్ని వేల సంవత్సరాల నుంచి మన భారత జాతి అదే ఆహారం తిని మనుగడ సాధించింది కదా! ఆ! ఇప్పుడు ఎందుకు వీళ్ళు దీన్ని ప్రశ్నిస్తున్నారు మన భారతీయ ఆహారాన్ని? వాళ్ళ ప్రోడక్ట్‌లు అమ్ముకోవటానికని అనుకోవచ్చు కదా మీరు. ఓకే సార్. ఓకే. ఇప్పుడు మీ నాన్నగారు గాని, మీ తాతగారు గాని పెద్ద ముందర ఏజోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ అన్నమే తిని చాలా ఆరోగ్యంగా ఉన్నారు కదా! అవును. 90 ఏళ్ళు వచ్చిన పొలంలో పని చేసుకున్నారు కదా! అవును. 70 ఏళ్ళు వచ్చాక కూడా వాళ్ళకి పిల్లలు పుట్టారు కదా! అవును. ఇప్పుడు 30 ఏళ్ళకే పిల్లలు పుట్టట్లేదు అవును. అంటున్నారు. 40 ఏళ్ళకే మోకాళ్ళు అరిగిపోయినాయి అంటున్నారు. అవును. మెడలు అరిగిపోయినాయి అంటున్నారు. అవును. చేతులు అరిగిపోయినాయి అంటున్నారు. కాళ్ళు అరిగిపోయినాయి. మరి ఏది నిజం అనేది మనకి జరిగేదాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు కదా! వెరీ సింపుల్‌గా. ఓకే. ఎవళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు? హ్మ్. ఎవళ్ళు అనారోగ్యంతోటి ఉన్నారు? హ్మ్. ఎవళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు? ఎవళ్ళు హ్యాపీగా బతికారు? అది తెలుసుకుంటే మనం చేసేది తప్పు రైటో తెలిసిపోతుంది కదా! ఓకే. ఇక్కడ ప్రశ్న అనేది మనం వెనక్కెళ్తే సరిపోతుంది. సరిపోతుంది. సార్ ఇప్పుడు దీన్ని మనం ధీటుగా ఎదుర్కోలేమంటారా? ఈ కార్పొరేట్ మనం ఏం తినాలనేది కూడా హ్మ్. కార్పొరేటర్లే డిసైడ్ చేస్తున్నారు. నేను చెప్తున్నా కదా! కార్పొరేట్ సంస్థలే కార్పొరేట్ డిసైడ్ చేస్తాయి. సంస్థలే డిసైడ్ చేస్తున్నాయి. మార్కెట్‌లోకి ఒకటి అది పంపించేది వాళ్ళే. విన్న దాన్ని బట్టి ఉంటుందండి. ఓకే. నేనైతే మరి అయ్యేయి విన్నా. ఓకే. నా కూడా ఉన్నవాళ్ళు వినేవాళ్ళు. ఓకే. నేను చెప్పేది నేను చెప్తా. ఓకే. విన్నవాళ్ళు హ్యాపీగా ఉంటారు. వినని వాళ్ళు ఇబ్బంది పడతారు. ఓకే. ఇప్పుడు ఈ కాఫీలు, టీలు, ఈ లిక్కర్లు ఏమీ లేనప్పుడు లిక్కర్‌ను కూడా ఒక మందు కింద తీసుకున్నారు మన వాళ్ళు సారాయం. అనేక రకాల పళ్ళతోటి చేసింది. దాన్ని మందుగా వాడారు తప్ప హ్యాబిట్‌గా వాడినోళ్ళు చాలా తక్కువ మంది. ఓకే. ఇప్పుడు అది ఒక రకరకాలుగా అయిపోయింది. కాస్ట్లీ అఫెయిర్‌గా గానీ, అదొక ప్రెస్టీజ్ ఇష్యూ కింద గానీ, లేకపోతే విశ్రాంతి కోసం గానీ, నొప్పుల కోసం గానీ. అప్పట్లో ఏం చేసేవారంటే నిద్ర పట్టనోడికి, దెబ్బలు తగిలిన వాడికి గాయాలు తగ్గడానికి, మత్తు ఎక్కడానికి ఇచ్చేవారు. అలా దాన్ని ఇచ్చేవారు. అనేక రకాల ఆరోగ్యంలో అంటే కొలెస్ట్రాల్ ఉందండి సపోజ్. మీకు లిక్కర్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటుంది చూడండి మీరు. కానీ ఇప్పుడు అలాంటి అందరూ లిక్కర్ తాగమని చెప్తారు. రివర్స్‌గా మాట్లాడతారు. అవును. ఎందుకు అంటే అది యాసిడ్. ప్లస్ ఆ టైంలో ఎక్కువ వాటర్ తాగుతారు కాబట్టి మీలో ఉన్న ఫ్లేక్స్‌ని అది కరిగించేస్తుంది కాబట్టి ఆ యాసిడ్ అనేది కొలెస్ట్రాల్ తక్కువ ఉండడానికి అవకాశం ఉంది అక్కడ. ఆ విధంగా మందుగా దాన్ని వాడేవారు తప్ప మన వాళ్ళు దాన్ని ఒక విపరీతంగా తాగేసి పడిపోమని కానీ, సంసారాలను నాశనం చేసుకోమని కానీ, వ్యసనంగా దాన్ని చూడొద్దు. ఒక కిళ్ళి ఉందండి. పాన్ అంటాం, తాంబూలం అంటాం మనం. ఆ తాంబూలం అనే మంచి పేరు పెట్టి దాన్ని ఏ టైంలో ఏ తాంబూలం వేసుకోవాలి, ఏ వయసు వాళ్ళు ఏది వేసుకోవాలి, గర్భిణీ ఏది వేసుకోవాలి, ముసలి వాళ్ళు ఏది వేసుకోవాలి, పడుసు వాళ్ళు ఏది వేసుకోవాలి, ఉదయం ఏ విధంగా తినాలి, మధ్యాహ్నం ఏ విధంగా తినాలి, రాత్రి ఏ విధంగా తినాలి, పెద్ద సైన్స్ అది. దాన్ని మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు పానపరాగులని అవన్నీ అని రకరకాల పేర్లు పెట్టి అప్పుడు చుట్టకాల్చేవారు, ఇప్పుడు చుట్టకాల్చేవారు. ఒక చుట్ట కాలిస్తే శ్లేష్మం అంతా బయటికి వెళ్ళిపోతుంది. శరీరంలో ఉన్నదే ఆహారం మంచిగా అరుగుతుంది. నిజంగా జరుగుతుంది అలా చేస్తే. శుభ్రంగా అరిగి వాళ్ళు చుట్ట కాల్చాల్సిన అవసరం లేదు కదా. కానీ హ్యాబిట్ కోసం కాల్చినట్లు లెక్క అక్కడ. అలాగ ప్రతి విషయంలోనే మంచి చెడు రెండూ ఉంటాయి. ఇంకొకటి ఈ జనరేషన్లో చాలా మందికి పిల్లలు పుట్టట్లేదు సార్. ముఖ్యంగా పురుషుల్లోనే లోపం కనపడుతుంది. అసలు ఏంటి దీనికి? అంటే ఇక్కడ స్త్రీల్లోని కనపడుతుందండి, పురుషుల్లోని కనపడుతుంది. పీసీఓడి అనేది ఎక్కువైపోయింది స్త్రీల్లో. మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల కూడా సంతానం కలగదు. పురుషుల్లోనేమో స్పెర్మ్ కౌంట్ లేకపోవడం, లేకపోతే నరాల వీక్నెస్, మగతనం తక్కువ ఉండటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి పూర్వం అవి లేవు కదండి. శుభ్రంగా 60-70 ఏళ్ళు వచ్చినా కూడా పురుషునికి పిల్లలు పుట్టేవాళ్ళు. అలాగే అన్ని రకాలుగా ఉండేది అప్పట్లో కూడా. ఇప్పుడేమో అలా లేదు. టెన్షన్ పెట్టేసుకుంటున్నాడు మనిషి. ప్రతిదానికి టెన్షన్. ఆ టెన్షన్ అనేది కూడా ఎలా వస్తుంది? తిన్న ఆహారాన్ని బట్టి టెన్షన్ పెరుగుతుంది. ఆహారాన్ని నియంత్రించగలిగితే మనం తినే ఆహారాన్ని మన శరీర తత్వాన్ని అర్థం చేసుకోగలిగి తింటే, వ్యాయామం అనేది కంపల్సరీగా చేస్తే ఈ ప్రాబ్లం నుంచి సగం బయటపడొచ్చండి. మందులు అక్కర్లేకుండానే. ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదు అంటున్నారో వాళ్ళు. అదేవిధంగా పిల్లలు పుట్టకపోవడానికి కొంత కారణం ఏంటంటే ఈ ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, టీవీలు, ఫోన్లు. ఫోన్ల నుంచి రేడియేషన్ వస్తుంది, వేవ్స్ వస్తాయని వాళ్ళకి తెలుసు. ఆ ఫోన్ పొట్ట మీద పెట్టుకుని ఆడతాడు, రాత్రులు పగలు వాడతాడు, పక్కలో పెట్టుకుని పడుకుంటారు. ల్యాప్టాప్లు పొట్టల మీద పెట్టుకుని తెల్లవారులు వర్క్ చేస్తారు. ఆ వేవ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందండి? ఏ ఆర్గాన్స్ అయితే సంతానం కలగడానికి కారణమైనవి అవన్నీ వీక్ అవుతున్నాయి కదా. సరైన ఆహారం తీసుకోవట్లేదు కదా.
నిల్వ ఉన్న ఆహారాలు ఎక్కువ తింటున్నారు, ఓకే. జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు, ఓకే. టైంకి ఆహారం తీసుకోవట్లేదు. ఓకే. ఇది మన ఆయుర్వేదిక్ వైద్య విధానంలో సంతానం కలిగించడానికి అంటే త్వరగా అది సంతానం అందుకోవడానికి మెడిసిన్స్ ఏమైనా ఉంటాయి? అద్భుతమైన మందులు ఉన్నాయండి. మేము అనేక మందికి ఇస్తూ ఉంటాం. ఓకే. అనేక మందికి ఓకే. అది ఉన్నాయి. ఉన్నాయి. మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోతే మెన్స్ట్రువల్ సైకిల్ రావడానికి, ఓకే. ఎగ్ రిలీజ్ అవ్వకపోతే ఎగ్ రిలీజ్ అవ్వడానికి, ఫాలోపియన్ ట్యూబ్స్ క్లోజ్ అయిపోతే అవి ఓపెన్ చేయడానికి, ఓకే. అలాగే ఈ మనిషికి ఎవరికైతే జీరో కౌంట్ ఉందో వాళ్ళకి మిలియన్స్లోకి తీసుకెళ్ళడానికి, ఓకే. అలాగా దాన్ని మళ్ళీ మేము ఎలా చూస్తామంటే క్షేత్రం కింద బీజం కింద చూస్తాం. ఓకే. స్త్రీని క్షేత్రం కింద, పురుషుడిని బీజం కింద చూస్తాం. ఉమ్. ఆ విధంగా ఈ బీజంలో శక్తి లేకపోతే శక్తివంతమైన బీజం చేయటం, ఓకే. స్త్రీ యొక్క క్షేత్రం బాగోకపోతే ఆ క్షేత్రాన్ని శుద్ధి చేసి ఆ స్త్రీకి శక్తి వచ్చేలాగా చేయడం. ఓకే. అలా చేయటం వల్ల ఇబ్బంది లేని వాళ్ళు కూడా ఈ సిస్టాన్ని ఫాలో అయితే ఓకే. చాలా బలమైన, తెలివైన, అందమైన పిల్లలు పుడతారు. ఓకే సార్. ఇప్పుడు చాలా మందికి యూత్కి ఆ, కాళ్ళు పట్టేయటం, ఉమ్. కండరాలు పెయిన్స్ లేవటం అవును. జరుగుతుంది. ఏంటి అసలు? ఇక్కడ మళ్ళీ మనం వెనక్కి వెళ్ళవలసి ఉంటుంది. ఎలాగంటే భూమిని పూర్తిగా పాడు చేసాం కాబట్టి, ఉమ్. భూమిలో ఏమీ లేకుండా చేసాం కాబట్టి, ఉమ్. అన్ని హైబ్రిడ్ రకాలు వచ్చేసినాయి కాబట్టి, ఓకే. ఆ తినే ఆహారంలో ఏమీ లేదు కాబట్టి ఓకే. మనకి డెఫిషియన్సీలు అనేది వస్తే ఆ డెఫిషియన్సీలని ఫిలప్ చేయడం కోసం మళ్ళీ న్యూట్రిషన్, డైటీషియన్, ప్రోటీన్స్, మినరల్స్, ఓకే. ఇదంతా మళ్ళీ మీరు అడిగారు కదా ఇందాక లాబీ, ఓకే. ఏది మల్టీనేషనల్ కంపెనీస్, ఓకే. మళ్ళీ అక్కడికే వచ్చి ఆగాం మనం. ఓకే.